ఏప్ప శివ శుభ్రరాజన ఏం బాగా ఇప్పుడు బాగా ఫ్రీగా కూర్చున్నావప్ప బాగా అప్పుడే 2 రౌండ్లు తిప్పొచ్చు అప్పుడే. అదే బాగా తిరుగుతుంది నా బండి బాగా వంచే పూర్తి లేకుండా చంపుతున్నావు అప్పు నువ్వు అయ్యి ఎంత తిప్పినా కానీ సాయంత్రానికి 700 కానీ రావు. అంతేనా? అంతే. ఏ డీజిల్ రేట్లు పెరిగినాయిలే మళ్ళీ ఏం చేస్తాం. ఆటోలు కానీ చాలా పెరిగిపోయినా ఆటోలు అన్నీ అవునా నగ్గైనాయిలే ఆటోలు. 16 ఆటోలు ఉంటాయి మా ఊరి నుంచి ఊరికి వచ్చి. అవునవును అవునులే అవునులే. ఏం ఇబ్బంది పడుతున్నా మనిషి ఏమి లేదులే. ఏ రాజన్నా ఏ అట్లతో ఆడుతున్నావు? ఏమో కడుపులో చెయ్యి పెట్టి తిప్పినట్టు గర్ర 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 గర్ర. ఏమో ఏం తింటే ఏం తింటావు అప్ప దాన్ని ఏం చెప్పాలా? నా పెళ్ళాం తోలుకొని ఆసుపత్రి కన్నా పోతానప్ప. అబ్బా అబ్బా. నేనన్నా పోల్చున్నది నాకు బాగా బాధపడిపోతాను. అట్లా కదన్నా నేను ముందు వచ్చానా లేదా పోతాను. నీకేం తెలుసు? అనిపించావు నాకు తెలుసు. అరే ఆగండి, ఎందుకు గొడవ పడుతున్నారు? ఏమైనా హాస్పిటల్ అనుకున్నారా లేకుంటే బర్రెల సంత అనుకున్నారా? మేడం నేను ఫస్ట్ వచ్చినా మేడం. అవునా మేడం? నిజంగా మా అమ్మతో మేడం కడుపు చాలా అన్న అందరూ బాగలేదని వస్తారు. ఫస్ట్ ఎవరు వచ్చారు? నేను మేడం వచ్చింది. సర్లే ఫస్ట్ వచ్చింది నువ్వు పోవచ్చు. మేము పోతాం నీతోనేమే. నెక్స్ట్ పేషెంట్ ని పంపించండి. సార్ నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. ఏమైందండి? సార్ నాకు నిద్ర రావట్లేదు సార్. నిద్ర రావడం లేదా? అవును సార్, కళ్ళు మూసుకుంటేనే మొత్తం కళ్ళలే వస్తున్నాయి సార్. తెల్లవారులు అస్సలు నిద్రే రాదు సార్. పెళ్ళి అయిందా మీకు? అయింది సార్. ఎప్పుడైంది సార్? పెళ్ళేమో అయింది కానీ సార్ 1వ, 2వ, 3వ సార్. ఏంటి 3 పెళ్ళిళ్ళు అయినాయా నీకు? అవును సార్. 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే రాత్రి ఏం కర్మ, పొగలు కూడా కళలు వస్తాయి. నేను ఒక పెళ్లి చేసుకొని ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను, ఇంకా నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావు నాకు బాగా అర్థమైపోయింది. ఈ టాబ్లెట్లు వాడు, టయానికి టాబ్లెట్లు వేసుకొని తినేసి. సార్ మీరు ఏమనుకుంటే ఒక మాట చెప్తా సార్. నాకు చెప్పండి సార్. 3 పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా నసీబు ఉండాలి సార్. నువ్వు మహానుభావుడు అయ్యాను. సిస్టర్, పేషెంట్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు సార్, ఒక తలకు మాసిన వాడు. పంపిస్తాను. పంపించండి. సార్ నమస్కారం. నమస్తే, కూర్చోండి. ఈడా సార్? ఈడే కూర్చో, మళ్ళీ ఇంగాడే కూర్చుంటావు. చెప్పండి, ఏం మీ సమస్య? కడుపులో చెయ్యి పెట్టి బుడగుడ తిప్పినట్టుంది సార్. అవునా? రాత్రి ఏం తిన్నావు? ఏం లేదు సార్, 4 జొన్నరెట్లు తిన్నాను సార్. అంతేంత అన్నం తిన్నాను సార్. అంతే సార్, ఏం తిన్నాను సార్? 4 రొట్లు ఇంత అన్నమా? ఇంతేంత అన్నం సార్. మళ్ళీ ఈ 4 రొట్లు ఇంత అన్నం తింటే కడుపు నప్పరాక ఇంకేం వస్తుంది నీకు? సార్ మళ్ళీ పద్దం సార్. మళ్ళీ ఏదో టిఫిన్ అని రాగి ముద్దలు చేసింది సార్. 3 ముద్దలు తిన్నాను సార్. మళ్ళీ అంత పెరుగుతూ తిన్నాను సార్. అంతే సార్, ఏం తినలేదు సార్. సరే, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. అప్పుడు చూద్దాం. ఒకసారి నోరు తెరచు. నేలకు బయట పెట్టవయ్యా. నా చిన్న నేలకు సార్. నీదేం చిన్న నేలకు స్వామి, కొండ నాలుగు నీదే. ఓకే, కళ్ళు తెరచు. టాబ్లెట్ రాసిస్తాను. 4 రోజులుగా ఏ టాబ్లెట్ రాసిస్తాను, వాడు, తగ్గుతుంది. సార్ బువ్వ ఆకలి కాదు సార్. ఏమన్నా ఆకలి ఏమన్నా రాస్తారా సార్? 4 రొట్లు తిన్నానంటావు, 3 ముద్దలు తిన్నానంటావు, ఇంకా ఆకలి కదా స్వామి నీకు? ఆయన కొద్దిగా తక్కువ తినిపి అమ్మా. అంత ఇంతొట్టి ఎక్కువ తినిపిస్తే కడుపు నొప్పి వస్తుంది. సరే సార్, ఈ టాబ్లెట్లు వాడండి, తగ్గిపోతుంది. సార్ వాళ్ళ రిపోర్ట్ వచ్చేది సార్, ఇవన్నీ క్లియర్ చేసేసాము, చూసాము చూడండి సార్. సరే, ఓకే సిస్టర్. తలకు మాసిన పేషెంట్ వచ్చారా మళ్ళీ? కూర్చోండి. ఏం పా, ఇంకా నీకు తగ్గలేదా? అదే తగ్గింది సార్. ఏమో రోజంతా గుడుగుడా అంటారు సార్. ఎందుకు అలాగా? ఏమో సార్,
ఆ రోజు మా భార్య బట్ట బిండెకి వంకుకు పోయినాం సార్. ఆ వంకుకు పోయింటే బాగుండే కానీ చల్లగా కూర్చున్నాను సార్ నీళ్ళలోన. బాగా మునిగి ఇదిలాడున్నాను సార్. చేప వచ్చింది సార్. ఆ చేప వస్తే ఇట్లా దగ్గరకు వచ్చినప్పుడు కొరుకుతుందేమని ఇట్లా కన్ను మూసుకున్నాను సార్ నోరు తెరిచి. అది ఏమన్నా లోపలికి పోయి ఏమన్నా ఈ పని చేస్తుందేమని అనుమానం సార్ నాకే. అవునా? సరే ఒక పని చెయ్యి, నువ్వు మధ్యాహ్నం బాగా భోంచేసి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని రా, సరేనా? సార్ నీ కడుపు నొప్పి తగ్గే మార్గం చూద్దాం. సరేలే సార్. సరే దేవుడు సార్ నువ్వు. సరే సరే పేరు ఏంటయ్యా, ఏం సమస్య ఉంది ఆయనకి? ఏమవసరం తెలీదు, చేప ఎందుకు పోయినాడని ఫీల్ అవుతున్నాడు మంచి. మాకేం తెలుసు సార్ దాని గురించి. సరే మధ్యాహ్నము బాగా అన్నం పెట్టి వచ్చేటప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని రాండి. ఓకే సార్. సరే వెళ్ళండి. సార్ మీరు ఎట్లయినా చేసి మా మామూలు అంత కాబట్టి సార్ మేము మొక్కబోను. సరే తప్పకుండా మేము వచ్చేటప్పుడు మీ మామ బాగా ఫుల్గా అన్నం పెట్టి వచ్చేటప్పుడు గిన్నెలో ఒక నీళ్ళు తీసుకొని రా. మీ మామకి ఏముందో చూద్దాం, సరేనా? సరే వెళ్ళు. ఏమండి, సరే పడుకో ఒక నిమిషం. ఏం కాదు ఏం కాదు. సిస్టర్ నీళ్ళు తీసుకురండి, పైకి లేండి కొద్దిగా. కేజీన్నర ఉప్మారావు చేపించుకొని ఒకటి తిన్నాను సార్. తిన్నావు కదా బాగా? అవును సార్. సరే లోపలికి పోయి వామిటింగ్ చేసుకుంటే అదంతా దీంట్లోకి రావాలా, సరేనా? సరే వెళ్ళు. అమ్మాయ్యా ఎందుకు కాగా కడపంతా. అమ్మాయ్యా ఏంటయ్యా ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది సార్. పాపం ఈగ అయిపోయింది సార్ ఇప్పుడు. ఏంలే నీ కడుపులో చేప ఉంది, అదో ఇడుంది చేప. అవును సార్, నేను చెప్పలేదా సార్ ఆపొద్దు. ఏదో ఆపొద్దు నుంచి చెడ్డ అనుమానం సార్ నాకు పొద్దు. ఇప్పుడు బాగుంది కదా నీకు? బాగుంది సార్ ఇప్పుడు. నీకు ఏమీ కాలే, ఈ చేప నేనేసా. నువ్వు అనుమానం పెట్టుకున్నావు నా కడుపులో చేప పోయిందని నువ్వు అనుమానం పెట్టుకున్నావు. అందుకే నీ కడుపులో ఏం లేదు, ఇప్పుడు ప్రశాంతంగా ఉంటది, ఏం కాదు, సరేనా? చూడండి మేడం, సార్ అన్నట్లుగా అనుమానం పెట్టుకొని నా కడుపులో ఏదో ఉంది, యుద్ధ విమానాలు అసలు అవి అనుకోయితే ఇదంతా చూడ మేడం. మన అనుమానమే మనకి ప్రాణగణము అన్నట్లుగా అనుమానం పెట్టుకొని ఎన్ని ఆసుపత్రులు తిరిగినాను మేడం. నిజం మేడం, ఇది ఏ వ్యక్తి అయినా కానీ అనుమానం పెట్టుకుంటే ఇట్లా అవుతుంది, ఏది అట్లా ఏమో ఉండవు. సరేలేపా, ఇప్పటికైనా తెలిసి వచ్చింది కదా, ఇక నుండైనా బాగుంటుంది. సరే మేడం. హాయ్ ఫ్రెండ్స్, మన ఏఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అనుమానం అనేది ప్రాణగండము. ఆ అనుమానంతో ఎన్నో హాస్పిటల్ తిరుగుతుంటాము, అవేమీ కాదు. మనం అనుమానం పెట్టుకోకుండా మంచి మన బుద్ధితో మనం బాగుంటే చాలు. ఇప్పుడు మన ఛానల్లో కొత్తగా మన సుష్మిత మేడం గారు వచ్చారు, మాట్లాడుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సుష్మిత. నేను కొత్తగా ఏఎస్ఆర్ గ్రూప్లో జాయిన్ అయ్యాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ క్లిక్ చేయండి.